జీకే బిట్స్ చూద్దామండి. వాట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ ఇన్ ఇండియా? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సుప్రీం లా వచ్చేసరికి మన ఇండియాలో కాన్స్టిట్యూషనే. నెక్స్ట్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా? హెడ్ ఆఫ్ ది స్టేట్ వచ్చేసరికి మన ఇండియాలో ప్రెసిడెంట్. నెక్స్ట్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఇండియా? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది స్టేట్ వచ్చేసరికి ప్రెసిడెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా? హైయెస్ట్ కోర్ట్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్. నెక్స్ట్, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లెనేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 6 రైట్స్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అంటే ఏంటి? సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అంటే మతతత్వాన్ని నిరోధించడం, అలాగే అన్ని మతాలు సమానంగా చూడడం అనేదే సెక్యులరిజంకి అర్థం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ద ప్రిన్సిపల్ దట్ ఆల్ ఇండివిజువల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ ద లా సుప్రీం. చట్టం ముందు అందరూ సమానమే అనేది రూల్ ఆఫ్ లా. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫెడరలిజం ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫెడరలిజం అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డివిజన్ చేయడమే ఫెడరలిజం అంటే. సమానంగా పంచడం దాని అర్థం. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 3 రకాల ఎమర్జెన్సీలు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తెలపబడ్డాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ దట్ అవుట్లైన్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్? చూడండి, డాక్యుమెంట్ దట్ అవుట్లైన్స్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ ఎలా వర్క్ చేయాలి అనేది సంబంధించి ఏంటి అంటే దానికి సంబంధించినంత వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ రూల్స్ ఫర్ ప్రొసీజింగ్ ఆఫ్ కండక్ట్ అండ్ బిజినెస్. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రూల్స్ ఫర్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. ఈ ప్రిన్సిపల్ మీద మనకి పార్లమెంట్ పనిచేయడం జరుగుతుంది, ఇండియన్ పార్లమెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్? ఓల్డెస్ట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసరికి మనకి భరతనాట్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్? దివాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్కేర్డ్ హిందూ టెక్స్ట్ దట్ కంటైన్స్ 18 చాప్టర్స్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఎసెన్స్ ఆఫ్ ది హిందూయిజం? 18 చాప్టర్స్ ఉన్నాయి, ఏంటది? భగవద్గీత. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కన్సిడర్డ్ ద క్వీన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్? క్వీన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే వేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఇండియన్ గార్మెంట్ ఓన్ బై మెన్? ధోతి. ఈ ధోతి అనేది మనకి ఇండియాలో ఎక్కువగా ధరించడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఇండియన్ డిష్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిక్చర్ ఆఫ్ స్పైసెస్, బాస్మతి రైస్ అండ్ మ్యారినేటెడ్ మీట్ ఆర్ వెజిటేబుల్? బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కదండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హిందూ గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్? సరస్వతి, అందరికీ తెలుసు కదా. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఆర్ట్ ఫ్రమ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఇంట్రికేట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్? మొఘల్ ఆర్కిటెక్చర్. ఇండియన్ ఆర్ట్, మొఘల్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా కనపడతా ఉంటుంది మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్ట్స్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఇండియన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ yogurt and spices? Lassi. Which Indian festival is celebrated to mark the arrival of spring? స్ప్రింగ్ సీజన్ అరైవల్ అయినప్పుడు మనం హోలీ ఫెస్టివల్ చేసుకుంటాం. నెక్స్ట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది యాన్సెంట్ ఇండియన్ ఎపిక్ రామాయణం రచించింది వాల్మీకి, అందరికీ తెలుసు కదండి. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 rivers? ల్యాండ్ ఆఫ్ 5 rivers, పంజాబ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఇండియన్ మ్యూజిక్ స్టైల్ దట్ అరిజినేటెడ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ మొఘల్ ఎంపీరియర్స్? మొఘల్ కాలంలో మ్యూజిక్ స్టైల్ ఏంటి అని అడుగుతున్నారు. మొఘల్స్ టైంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్లో వీణ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ది రిలీజియన్ ఆఫ్ సిక్కిజం? గురునానక్ దేవ్. సిక్కిజం స్థాపించింది గురునానక్ దేవ్. నెక్స్ట్, ద లేటెస్ట్ విన్నర్స్ ఆఫ్ భారతరత్న అవార్డ్. లేటెస్ట్ విన్నర్స్ ఆఫ్ ది భారతరత్న అవార్డ్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి కర్పూరి ఠాకూర్, ఏ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ బీహార్ చీఫ్ మినిస్టర్ కూడా కర్పూరి ఠాకూర్. నెక్స్ట్, ఎల్కే అద్వానీ, ఏ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎల్కే అద్వానీ. అలాగే పివి నరసింహారావు, ఏ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్. అలాగే చరణ్ సింగ్, ఈయన కూడా పొలిటీషియన్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్, అగ్రికల్చర్ సైంటిస్ట్, లీడర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. లీడర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్, గుర్తుపెట్టుకోండి. ఈయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీస్ 5 individuals will be awarded the భారతరత్న, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్. నెక్స్ట్, పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారో ఒకసారి చూద్దాం. బాలకృష్ణ దోషి, పోస్టుమస్ అంటే చనిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. బాలకృష్ణ దోషి, ఈయనకి చనిపోయిన తర్వాత ఆర్కిటెక్చర్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. అలాగే జాకీర్ హుస్సేన్, తబలా, అందరికీ తెలుసు కాబట్టి ఆర్ట్లో ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాకీర్ హుస్సేన్, తబలా, మహారాష్ట్ర. అలాగే ఎస్ఎం కృష్ణ, పబ్లిక్ అఫైర్స్, కర్ణాటక. అలాగే దిలీప్ మహలనోబిస్,
ఈయన వచ్చేసరికి పోస్ట్నోమిస్ అంటే చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. మెడిసిన్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. అలాగే శ్రీనివాస వర్ధన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమెరికాకి సంబంధించిన వ్యక్తి. అలాగే ములాయం సింగ్ యాదవ్ అందరికీ తెలుసు, పోస్ట్నోమిస్ చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అఫైర్స్ ఉత్తరప్రదేశ్. పబ్లిక్ అఫైర్స్ అంటే పాలిటిక్స్లో ఇతడు ములాయం సింగ్ యాదవ్ పాలిటిక్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్. అలాగే ఈ మధ్యలో రైల్వే హెడ్ క్వార్టర్స్ని ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి ఇవి కూడా చూద్దాం. ఈస్ట్కి వచ్చేసరికి ఈస్టర్న్ కోల్కతా, అలాగే ఈస్ట్ సెంట్రల్ హాజీపూర్, అలాగే ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈస్టర్న్కి వచ్చేసరికి కోల్కతా అనేది ఈస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే హాజీపూర్ ఈస్ట్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ వచ్చేసరికి భువనేశ్వర్. అలాగే నెక్స్ట్ వెస్ట్కి చూద్దాం. వెస్టర్న్ వచ్చేసరికి ముంబై, మహారాష్ట్ర ముంబై. అలాగే వెస్ట్ సెంట్రల్ వచ్చేసరికి జబల్పూర్. అలాగే సదరన్ రీజన్కి సంబంధించి చెన్నై. అలాగే సౌత్ వెస్టర్న్ వెరీ ఇంపార్టెంట్, సౌత్ వెస్టర్న్ హుబ్లీ. అలాగే సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్, ఇది అందరికీ తెలుసు. సౌత్ కోస్టల్ విశాఖపట్నం గుర్తుపెట్టుకోండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ వచ్చేసరికి బిలాస్పూర్. అలాగే సౌత్ ఈస్టర్న్ రీజన్ వచ్చేసరికి కోల్కతా. ఇక్కడ సౌత్ ఈస్టర్న్, అలాగే ఈస్టర్న్ రీజన్ అన్న సౌత్ ఈస్టర్న్ రీజన్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి, కోల్కతా. అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్, అలాగే సౌత్ కోస్టల్ విశాఖపట్నం, అలాగే సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్, అలాగే సౌత్ వెస్టర్న్ హుబ్లీ, సౌత్ సదరన్ రీజన్ వచ్చేసరికి చెన్నై. అలాగే నెక్స్ట్ నార్థన్ సంబంధించి నార్థన్ రీజన్ న్యూఢిల్లీ, అలాగే నార్త్ వెస్టర్న్ జైపూర్, నార్త్ వెస్టర్న్ వచ్చేసరికి జైపూర్. అలాగే నార్త్ సెంట్రల్ వచ్చేసరికి ప్రయాగ్రాజ్, నార్త్ ఈస్టర్న్ వచ్చేసరికి గోరఖ్పూర్, నార్త్ ఈస్ట్ 14 వచ్చేసరికి గౌహతి. ఇవన్నీ ఒకసారి చూడండి. ఢిల్లీ, జైపూర్, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్, గౌహతి ఇవన్నీ నార్థన్ సైడ్ ఉన్నాయి కాబట్టి నార్త్ సెంట్రల్ గుర్తుపెట్టుకోండి ప్రయాగ్రాజ్. అలాగే వెస్టర్న్ సైడ్ ముంబై. అలాగే వెస్టర్న్ వచ్చేసరికి ముంబై గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ వచ్చేసరికి ముంబై వెస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే వెస్ట్ సెంట్రల్ జబల్పూర్, అలాగే నార్త్ సెంట్రల్ ప్రయాగ్రాజ్, అలాగే సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్, అలాగే ఈస్ట్ సెంట్రల్ హాజీపూర్. వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. హాజీపూర్, ఈస్ట్ సెంట్రల్ హాజీపూర్. నెక్స్ట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి చూద్దాం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని దేని అంటారంటే 1857, ఆల్సో నోన్ యాజ్ సిపాయ్ ముటిని. ఇట్ వాజ్ ద ఫస్ట్ మేజర్ అప్రైజింగ్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సిపాయ్ ముటిని అన్న, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్న ఒకటే. ఇది 1857 ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి పోరాటం అనమాట. ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎవరు స్థాపించారంటే అల్లన్ అక్టావియన్ హ్యూమ్ గారు స్థాపించడం జరిగింది. దాదాబాయి నౌరోజీ దీనికి అధ్యక్షత వహించారు. అండ్ అదర్స్. ఇట్ బికమ్ మేజర్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది మేజర్గా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ముఖ్య పాత్ర వహించడం జరిగింది. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1920లో స్టార్ట్ అయింది, 1922లో ఎండ్ అయింది. 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది మహాత్మా గాంధీ గారు. రెసిస్ట్ బ్రిటిష్ రూల్ త్రూ నాన్ వైలెన్స్కి విరుద్ధంగా, నాన్ వైలెన్స్ అంటే దట్ మీన్స్ అహింసా మార్గంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అది 1920లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాల్ట్ మార్చ్, ఉప్పు సత్యాగ్రహం 1930. గాంధీ ఫేమస్ మార్చ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు దండి టు ప్రొటెక్ట్ సాల్ట్ ట్యాక్స్. ఉప్పు పన్ను నుంచి రక్షించడం కోసం ఈ సాల్ట్ మార్చ్, ఉప్పు సత్యాగ్రహం అనేది 1930లో స్టార్ట్ చేయడం జరిగింది. గాంధీజీ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అహ్మదాబాద్ నుంచి దాండి వరకు ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం చేయడం జరిగింది. నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. 1942 ఏ మ్యాసివ్ మూవ్మెంట్ డిమాండింగ్ ఇమీడియట్ ఇండిపెండెన్స్. త్వరగా స్వతంత్రం ఇవ్వాలి అనేది దీని మోటివ్గా తీసుకుని క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్ 1942 ఫార్మ్డ్ బై సుభాష్ చంద్రబోస్. గుర్తుపెట్టుకోండి, ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవరో స్థాపించారంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మసాకేర్ 1919 గుర్తుపెట్టుకోండి. జలియన్ వాలాబాగ్ దురంతం 1919లో జరిగింది. బ్రిటిష్ అటాక్ ఆన్ అన్నేమ్డ్ ఇండియన్ అమృత్సర్ పంజాబ్. ఇది ఎక్కడ జరిగిందంటే అమృత్సర్ పంజాబ్లో జలియన్ వాలాబాగ్ మసాకేర్ జరిగింది 1919లో. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1919 రౌలత్ యాక్ట్ కూడా 1919లో తెచ్చారు. ఇది రిప్రజెంటేటివ్ లా దట్ స్పర్స్డ్ ప్రొటెస్ట్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి వ్యతిరేకంగా 1919లో రౌలత్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈ రౌలత్ యాక్ట్ 1919లో రౌలత్ యాక్ట్ తీసుకురావడం వల్ల నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సైమన్ కమిషన్ 1928 వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ కమిషన్ దట్ స్పార్క్డ్ ప్రొటెస్ట్ అండ్ బాయ్కాట్స్ అక్రాస్ ఇండియా మొత్తం ఈ సైమన్ కమిషన్ బాయ్కాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పూనా ప్యాక్ట్ 1932 an agreement between గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ ఆన్ రిప్రజెంటేషన్ ఫర్ దళిట్స్ ఇన్ ద లెజిస్లేచర్లో దళితులకి ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఒక అగ్రిమెంట్ జరిగింది గాంధీజీకి బిఆర్ అంబేద్కర్కి మధ్యలో. దీన్నే పూనా ప్యాక్ట్ అంటారు. 1932 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ 1942 వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి ఫెయిల్డ్ బ్రిటిష్ అటెంప్ట్ టు ఆఫర్ ఇండియా డొమినియన్ స్టేటస్. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 వెరీ ఇంపార్టెంట్. ఏ బ్రిటిష్ ప్రపోజల్ దట్ ఈవెంచువల్లీ లెడ్ టు ఇండియన్స్ పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్. సెపరేట్ చేయడం, అలాగే ఇండిపెండెన్స్ ఇవ్వడం, దాని గురించి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్ డే వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ యాక్షన్ డే 1946
క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, అలాగే డైరెక్ట్ యాక్షన్ డే 1946, ఏ వైలెంట్ క్లాష్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలకత్తా స్ప్రెడ్ బై ముస్లిం లీగ్ వల్ల హిందువులకి ముస్లిమ్స్కి మధ్యలో క్లాష్ ఏర్పడింది కలకత్తాలో, దాన్ని డైరెక్ట్ యాక్షన్ డే 1946 అని పిలుస్తారు. నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ద బ్రిటిష్ లా దట్ డివైడెడ్ ఇండియా అండ్ గ్రాంటెడ్ ద ఇండిపెండెన్స్. 1947 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ వచ్చింది కదా మనకి, అది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఒకసారి. ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం నవంబర్ 26, 1949లో అడాప్ట్ చేసుకున్నాం. ఎన్ఫోర్స్ అయింది మాత్రం జనవరి 26, 1950, గుర్తుపెట్టుకోండి. అలాగే లెంత్ అప్పట్లో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి ఎప్పుడు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ప్రియాంబిల్ అవుట్లైన్స్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబిల్ ఉంటుంది మన కాన్స్టిట్యూషన్. అలాగే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35 గుర్తుపెట్టుకోండి. 6 కేటగిరీస్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లనేషన్, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అలాగే రైట్ కల్చరల్ రైట్స్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అలాగే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 36 to 51 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ గవర్నెన్స్. అలాగే నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసరికి ఆర్టికల్ 51A యాడెడ్ ఇన్ 1976లో 10 డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ 1976లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్ బేస్డ్ ఆన్ ది బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్. మన పార్లమెంటరీ సిస్టమ్ వచ్చేసరికి బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్లో ఉంటుంది. అలాగే ఫెడరల్ స్ట్రక్చర్, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే పవర్ అనేది స్టేట్కి సెంట్రల్కి సమానంగా ఇవ్వాలి. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇలాగా పవర్స్ లెజిస్లేచర్, అలాగే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 భాగాలుగా సెపరేట్ చేయడం జరిగింది. అలాగే అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆర్టికల్ 368 రిక్వైర్స్ మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్ అండ్ స్పెషల్ మెజారిటీ. ఈ 368ని మనం అమెండ్ చేయాలంటే, ఆర్టికల్ని అమెండ్ చేయాలంటే, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఏదైనా అమెండ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368 ఉపయోగించడం జరుగుతుంది. దానికి మెజారిటీ కావాలి బోత్ హౌస్లో, అలాగే కొన్నిసార్లు స్పెషల్ మెజారిటీ కూడా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సుప్రీం కోర్ట్ రూలింగ్ దట్ సర్టెన్ ఆస్పెక్ట్స్ క్యాన్ బి అమెండెడ్. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే కొన్ని అంశాలని కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయలేమని చెప్తుంది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, తెలుసు కదా, ఎవరీ సిటిజన్ అబౌవ్ 18 years హ్యాస్ రైట్ టు ఓట్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అది. నెక్స్ట్ ఫస్ట్ అమెండ్మెంట్, మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసరికి 1951 రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. వీటికి సంబంధించి 1951లో ఫస్ట్ అమెండ్ చేశారు కాన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 42nd అమెండ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. 42nd అమెండ్మెంట్ 1976లో చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ని 51Aలో ఆర్టికల్ 51Aలో పెట్టడం జరిగింది. చేంజ్ ద ప్రియాంబిల్ కూడా మార్చారు. సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం జరిగింది ప్రియాంబిల్లో. 42nd అమెండ్మెంట్. సోషియో కల్చరల్ మూవ్మెంట్స్ ఏంటో చూద్దాం మన ఇండియాలో. బుద్ధాస్ ఎన్లైట్మెంట్, బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఎప్పుడు? 563 BC. బుద్ధ నిర్వాణ లెడ్ స్ప్రెడ్ ద బుద్ధిజం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ మౌర్య ఎంపైర్ డిక్లైన్ 185 BCE మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ది యూనిఫైడ్ ఇండియన్ ఎంపైర్ లీడ్ టు రైజ్ ద రీజనల్ కింగ్డమ్స్. మౌర్యన్ ఎంపైర్ వచ్చేసరికి 185 BC మౌర్యుల కాలం, గుర్తుపెట్టుకోండి. గుప్తా పీరియడ్ వచ్చేసరికి 320 to 550 CE గోల్డెన్ ఏజ్ అంటాం గుప్తుల కాలాన్ని. అలాగే ఏన్షియంట్ ఇండియాలో గుప్తుల కాలాన్ని గోల్డెన్ ఏజ్ అంటాం. సిగ్నిఫికెంట్ కల్చర్, సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్స్, సైంటిఫిక్గా ఎకనామిక్గా గుప్తుల కాలంలో బాగా అడ్వాన్స్మెంట్లో ఉన్నారు వాళ్ళు, అంటే బాగా అభివృద్ధి చెందారు. నెక్స్ట్ భక్తి మూవ్మెంట్. ఈ భక్తి మూవ్మెంట్స్ వచ్చేసరికి 500 CE to 1700 CE మధ్యలో భక్తి మూవ్మెంట్స్ జరగడం జరిగింది. డివిజనల్ మూవ్మెంట్స్ దట్ ఎంపాసైజ్డ్ పర్సనల్ డివోషన్ అండ్ లవ్ ఆఫ్ డైటీ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ హిందూయిజం. అన్ని మతాలు హిందూయిజంలోకి మారడం జరిగింది భక్తి మూవ్మెంట్ ద్వారా. నెక్స్ట్ సూఫీ మూవ్మెంట్ వచ్చేసరికి 1000 CE to 1500 CE ఇస్లామిక్ మైస్టిక్ ఎంపాజ్డ్ లవ్, కాంపాషన్ అండ్ ఇన్నర్ స్పిరిచువాలిటీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండియన్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ లిటరేచర్. నెక్స్ట్ మొఘల్ ఎంపైర్, బ్రిటిష్ colonization, ఇంపాక్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ, ఇంట్రడ్యూసింగ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, లా, సోషల్ రిఫార్మ్స్. బ్రిటిష్ కాలనైజేషన్ అంటే మన ఇండియాలో 1757 to 1947 మధ్యలో బ్రిటిష్ వాళ్ళు ఉండడం జరిగింది. అప్పుడు మన ఇండియాలో ఇంట్రడ్యూసింగ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, లా, సోషల్ రిఫార్మ్స్ ఇవన్నీ. అలాగే మొఘల్ ఎంపైర్ 1526 to 1756 పర్షియన్ ఇస్లామిక్ కల్చర్లు, అలాగే ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ మొఘల్ యొక్క పరిపాలన వల్ల మనకు అవన్నీ కనపడతాయి. నెక్స్ట్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ 1885 to 1947 లీడ్ టు ద ఇండియన్స్ ఫ్రీడమ్, బ్రిటిష్ రూల్ షేప్డ్ ద కంట్రీ సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్. మధ్యకాలంలో సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ కంట్రీగా మారడం జరిగింది మన కంట్రీ. నెక్స్ట్ పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ 1947 రిజల్ట్ ద క్రియేషన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్.